శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానించి ధన్యత ఇచ్చేందుకై మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసే నామంలో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు సృష్టి ఆరంభంలో భూమిని ఆకాశమును సృజించినట్లుగా చూడగలం. ఆదికాండం 1-2 అధ్యాయాలలో చక్కగా సృష్టి యొక్క ఆరంభాన్ని గురించి దేవుడు చక్కగా వర్ణించి రాస్తూ ఉన్నాడు. అలానే ఈ భూమిని చూడండి, ఎంత చక్కగా దేవుడు అందంగా ప్రకృతిని తయారు చేసినట్లుగా తన నోటి మాట ద్వారా నిర్మించినట్లుగా చూడగలం. భూమిపైన మానవులను ఆయన నిర్మించి దాన్ని ఏలుడి పరిపాలించుడి, వ్యవసాయంలో చేసుకొని పంటలు పండించుకొని దేవుని నామాన్ని మయపరిచినట్లుగా నివసించాలని దేవుడు వరలింపచేసినాడు. కాబట్టి ఇదిగో ఇక్కడ కనబడుతున్న చక్కటి పైరులు, మరి అదేవిధంగా చెరువులు, పచ్చని పొలములు, దేవుడు వీటిని మనమందరం చూసినప్పుడు దేవుని యొక్క సృష్టి అద్భుతమైందని గ్రహించగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దైనందిన జీవన విశ్వాస ప్రయాణంలో అద్భుతకరుడైన ఆశ్చర్యకరుడైన దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని మయపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించును గాక. ఆమేన్.